అనకాపల్లిలో శారదా నది తీరాన అందర్నీ ఆకట్టుకునే ఆహ్లాదకరంగా కనిపించే శాంతి పార్క్ నేడు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అంధకారంలోనికి నెట్టేశారు. శాంతి పార్కులో నిర్వహణ లోపం కారణంగా ప్రశాంతంగా గడుపుదామని వచ్చే నివాసితులు నిరాశకు గురవుతున్నారు. విద్యుత్ కాంతులతో కలకలలాడే పార్కును చీకటి కమ్మేసింది. పార్కులో అమర్చిన ఎల్ఈడీ లైట్లు కొద్ది నెలలుగా పనిచేయకపోవడంతో చిన్నారులను సెల్ ఫోన్లు వెలుతుర్లో ఆటలాడించే దౌర్భాగ్యపు దుస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా దశాబ్దాల క్రితం శారదా పార్కుగా పిలువబడే ఈ ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ పార్కు. ఈ పార్కును 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత దృష్టి సారించి పార్కు అభివృద్ధికి ప్రయత్నాలు కొనసాగించారు. ఈ విషయంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పలుసార్లు ప్రస్తావించి 72 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఇలా మంజూరైన జీవీఎంసీ నిధులతో పార్కు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పార్కుకు శాంతి పార్కుగా నామకరణం చేసి 2024 ఫిబ్రవరి 23న ప్రారంభించారు. ఇలా అభివృద్ధి చేసిన పార్కు అనంతరం అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం పార్కు నిర్వహణను గాలికొదిలేసింది. వినోదం కోసం వచ్చే పిల్లలు విరిగిన ఆట వస్తువులు చూసి నిరాశపడుతున్నారు. ఉదయాన్నే వ్యాయామం కోసం వచ్చే వాళ్లకు పాడైన పరికరాలు కనిపిస్తున్నాయి. ఇలా నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై నివాసితులు తీవ్రంగా మండిపడుతున్నారు. అదే మాదిరిగా శాంతి పార్కులో ఉన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు స్పందించి వెంటనే పాడైన పరికరాల స్థానంలో కొత్త వాటిని అమర్చి సక్రమంగా నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టాలని, పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని మరోవైపు నివాసితులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10 లక్షలు వెచ్చించి గౌరవనీయులైనటువంటి ఎంపీ సత్యవతి గారు ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరిగింది. శాంతి పార్క్ అని. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది చూసిన తర్వాత మేమందరం చాలామంది దాదాపు 60 మంది సీనియర్ సిటిజన్స్, ఒక 10-15 ఫ్యామిలీస్, చిల్డ్రన్తో పాటు మేము విజిట్ చేయడం జరుగుతుంది. చాలా చక్కగా ఉన్నది. అయితే కొంతకాలం తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ బాగా విరిగిపోయాయి. పిల్లలకు అవకాశం లేకుండా పోయింది. దాని తర్వాత విరిగిపోయిన వాటితోనే వాళ్ళు చూసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఈ తాయిక్వాండో అని, కుంఫు అని, కరాటే అని కొంతమంది 10-15 మంది యవనస్తులు వచ్చి ఈ చిల్డ్రన్ ప్లే ఏరియాలో బాగా ఇబ్బంది పెడుతున్నారు. చిల్డ్రన్స్ భయపడిపోతున్నారు.
లేడీస్ రావడానికి ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు రాత్రిపూట అయితే ఈ ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేని సమయంలో పిల్లలు వచ్చి చీకట్లో వాళ్ళు ఆనందించలేకపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఆమె తయారు చేసినటువంటి శాంతి పార్కు ప్రస్తుత ప్రభుత్వంలో ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంటే చాలా బాధగా ఉంది. తర్వాత చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. అయితే వారు కూడా ఏం స్పందించినట్టు ఏం కనపడటం లేదు.